హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఇన్స్టెంట్గా జున్ను ప్రిపేర్ చేశానండి. మనకి జున్ను పాలు లేకపోయినా వంటగదిలో ఇన్స్టెంట్గా ఉన్న ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తో నేను చక్కగా ఈజీగా జున్ను ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఇంగ్రీడియంట్స్లో ఎగ్స్ 3 తీసుకున్నా అండి. ఇవి క్వాంటిటీ ఇంపార్టెంట్. అలాగే తురిమిన బెల్లము స్వీట్కి సరిపడినంత. 3 ఎగ్స్ తీసుకున్నట్లయితే 1/2 లీటర్ పాలు మాత్రమే తీసుకోండి. ఈ క్వాంటిటీ చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే ఇలాచీ పౌడర్ ఒక 1/2 టీ స్పూన్, బ్లాక్ పెప్పర్ 1/4 టీ స్పూన్, వెనీలా ఎసెన్స్ మంచి ఫ్లేవర్ కోసం. ఇది ఆప్షనల్ అండి. ప్రిపరేషన్ చూద్దాం. ఫస్ట్ ఒక గ్రైండింగ్ జార్ తీసుకోండి, లేదా ఎలక్ట్రిక్ బ్లెండర్ ఉన్న ఎలక్ట్రిక్ బ్లెండ్తో కానీ బ్లెండ్ చేసుకోవచ్చు. ఎలక్ట్రిక్ బ్లెండర్ లేదనుకోండి పర్లేదు. గ్రైండింగ్ జార్ తీసుకొని దీనిలో 3 ఎగ్స్ యాడ్ చేసుకోండి. 1/2 లీటర్ పాలు తీసుకున్నట్లయితే 3 ఎగ్స్ తీసుకోవాలి. పాలు పచ్చి పాలేనండి, కాగబెట్టిన పాలు కాదు. ఈ 3 ఎగ్స్ని బాగా బ్లెండ్ చేసుకోవాలి. చూడండి, ఇవి చక్కగా బాగా బ్లెండ్ అయిపోయింది కదా, అర్థమవుతుంది. ఇప్పుడు దీనిలో పచ్చి పాలు 1/2 లీటర్ యాడ్ చేసుకోవాలి. ఈ పాలు వచ్చేసి చిక్కటి పాలు యాడ్ చేసుకున్నాం అనుకోండి, జున్ను చాలా టేస్టీగా వస్తుంది. అలాగే తురిమిన బెల్లము స్వీట్కి సరిపడినంత చూసుకొని యాడ్ చేసుకోండి. దీని ప్లేస్లో షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మరొకసారి బాగా బ్లెండ్ చేసుకోండి. చూడండి, అలాగా బ్లెండ్ చేసుకోవడం వల్ల పాలు, ఎగ్స్ అలాగే బెల్లము మొత్తం ఈవెన్గా కలిసిపోతాయి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకోండి. స్టీల్ బౌల్ అయినా తీసుకోవచ్చు, లేదా అల్యూమినియం బౌల్ అయినా, కేక్ టిన్ అయినా పర్లేదు. దీనిలో యాడ్ చేసుకొని దీనిలోనే ఇలాచీ పౌడర్, అలాగే కొంచెం చిటికెడు కానీ ఒక 1/4 టీ స్పూన్ కానీ మిరియాల పౌడర్ యాడ్ చేసుకోండి. అలాగే నేను ఫ్లేవర్ కోసం వెనీలా ఎసెన్స్ 2-3 డ్రాప్స్ యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి. మిరియాల పౌడర్ ఎందుకు యాడ్ చేస్తామంటే మనం ఎగ్స్ యాడ్ చేసుకున్నాం కదా, డైజెషన్కి చక్కగా యూజ్ అవుతుంది. అలాగే స్మెల్ ఏమీ లేకుండా ఉంటుంది. ఇవన్నీ చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, మనకి పాలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక కుక్కర్ కానీ ఏదన్నా ఇడ్లీ పాత్ర కానీ పెట్టుకోవచ్చు. దీనిలో ఒక 1/2 లీటర్ సుమారుగా వాటర్ యాడ్ చేసుకోండి. అలాగే ఒక స్టాండ్ పెట్టుకోండి మిడిల్లోకి. దీనిపైన ఈ పాల గిన్నెను మిడిల్లోకి ఉండేటట్లుగా, అంటే మధ్యలో ఉండేటట్లుగా అడ్జస్ట్ చేసుకొని పెట్టుకొని విజిలేమీ పెట్టకుండా కుక్కర్ మూత క్లోజ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో 20 నుంచి 25 నిమిషాలు కుక్ చేసుకోవాలి. చూడండి, మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. చూడండి, 25 మినిట్స్ తర్వాత విజిలేమీ పెట్టలేదు కాబట్టి వెంటనే ఇలా ఈజీగా వచ్చేస్తుంది మూత. చూడండి, చక్కగా ఇది రెడీ అయిపోయింది కదా. ఇది చక్కగా కుక్ అయింది లేనిది తెలుసుకోవడానికి మనం ఫోర్క్తో కానీ టూత్ పిక్తో కానీ ఇలా మిడిల్లో గుచ్చినట్లయితే అవి స్పూన్కి ఏమీ అంటుకోకుండా క్లీన్గా వచ్చినట్లయితే ఇది రెడీ అయిపోయినట్లు. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆపేసేసుకొని ఈ గిన్నెని కుక్కర్ నుంచి తీసి బయట పెట్టుకోవాలి. లేదనుకోండి కొంచెం టూత్ పిక్ కానీ ఫోర్క్ కానీ అంటుకున్నట్లు ఉంటే మరొక 5 మినిట్స్ ఉంచేసుకోండి. సిమ్లో పెట్టి ఉంచుకున్నట్లయితే సెట్ అయిపోతుంది. చూడండి, దీన్ని కొంచెం రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు చల్లారనివ్వాలి. ఒక 10-15 నిమిషాలకి చల్లారిపోతుంది. ఇప్పుడు దీని ఎడ్జెస్ని కొంచెం లైట్గా అలాగా ఒక చాక్తో కానీ స్పూన్తో కానీ ఇలాగా కదిలించినట్లయితే మనకి ఇది ఈజీగా ఊడొస్తుంది. నెక్స్ట్ దీన్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక ప్లేటు బోర్లించి తిరగతిప్పినట్లయితే చక్కగా ఈజీగా ఊడొస్తుందండి. చూడండి, చక్కగా ఈజీగా ఊడిపోయింది కదా. పైన కొంచెం థిక్గా ఇది సిరప్ లాగా ఉంది కదా, ఇది కొంచెం జాగ్రీ సిరప్ అండి. మనం జాగ్రీ యాడ్ చేసినప్పుడు చిన్న ముక్కలు అడుగు నుండిపోతాయి కదా, అవి ఇలాగా సిరప్ లాగా అసలు చాలా అట్రాక్టివ్గా చాలా టేస్టీగా ఉంటుందండి. దీన్ని ఇంకా మనం పీసెస్గా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. కూల్గా సర్వ్ చేసుకోవాలంటే 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి సర్వ్ చేసుకోండి. ఈ సమ్మర్కి కూల్గా టేస్టీగా ఎప్పుడు కావాలంటే అప్పుడే చక్కగా ఇలా ఎంజాయ్ చేయొచ్చు. చూసారు కదా, జున్ను పాలు లేకపోయినా మనం కిచెన్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలాగ చక్కగా జున్ను ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. అలాగే ఎగ్లెస్తో కూడా నేను జున్ను ప్రిపేర్ చేసి వీడియో చేశానండి. దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.